నీ సేవకుడిని చంపేసిన ప్రజలు వాళ్ళు. నేను తీసుకుంటాను బాధ్యత. నీ కన్న తండ్రిని చంపేసిన ప్రజలు వాళ్ళు. నాన్నని పిలిచే యోగ్యము భాగ్యము లేకుండా చేసిన వాళ్ళు ప్రజలు వాళ్ళు. దుర్మార్గులు వాళ్ళు. 16-17 సంవత్సరాలు యవనస్తుడివి నువ్వు. నీ వల్ల ఏమైతురా? ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఒక సహాయం చేస్తే 1000 రూపాయలు వాడు ఇవ్వలేదు. మళ్ళీ ఒక సంవత్సరం వచ్చేసి ఒక 500 అడిగాడు. నీ దగ్గర ఉన్నాయి, ఇవ్వటానికి స్థామత ఉంది. బిచ్చగాడికి దానం చేసినట్టుగా దానం చేయగలవా? 10,000 వద్దు, 5,000 వద్దు, 1000 రూపాయలు వద్దు, 500 బిచ్చగాడికి పడేసినట్టు పడేయగలవా? ఈరోజు ప్రపంచంలో సంపన్న దేశాలుగా పిలువబడుతున్న ప్రతి దేశము ఇష్మాయిల్దే. 12 రాజులు అంటే 4,000 సంవత్సరాలు అయిపోయింది మా ఇష్మాయిల్ పుట్టి చనిపోయి. 12 మంది రాజులు అంటే అర్థం ఏంటి? నా దేవుని కులం లేదు. స్తోత్రం. యేసు ప్రభు కులం, మతం, వర్గం, ప్రాంతం లేదే లేదు. నా దేవుడు హద్దులు లేని దేవుడు, సరిహద్దులు లేని దేవుడు. ఆయన పరిశుద్ధతలో సరిహద్దులు లేవు. ప్రపంచంలో, ఆకాశంలో, పరలోకంలో హద్దులు లేని దేవుడు ఆయన. అంతే. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సమస్తం చేసినవాడు, ఆయనే రూపించినవాడు. స్తోత్రం. డాడీ నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు డాడీ, నాకు డాడీ నువ్వు కావాలి డాడీ. కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు ఇష్మాయేలు. ఆయన ఓచుకున్నాడు, హృదయం కట్టిపరుచుకున్నాడు. రే నువ్వు పోరా, ఆగ్రహం వీడు తీసుకొని పో. ఆ కళ్ళ పొద్దు కనపడిపోడు. మా పిల్లవాళ్ళ తండ్రి ఏం చేస్తాడు? లేడు. ఏం చేశాడు? చచ్చిపోయాడా? చచ్చిపోవాలా? ఏం చేశాడు? నువ్వు ఎలాంటి దానివైతే వదిలిపెట్టాడు? నువ్వు ఎలాంటి పాపిష్టానివైతే నీ భర్త వదిలిపెట్టాడు నిన్ను? ఇలాంటి మాటలు వినపడలేదంటావా? నిన్ను నమ్మి వచ్చిన నాయన, నీకోసం ఎదురు చూస్తున్నావు. మా కష్టం ఏం కాదు, మా జ్ఞానం అసలు కాదు, మా తెలివి కాదు, మా సామర్థ్యం కాదు, మా బలము కాదు. నీవే 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 నీవే. సహాయం చేయండి, సహాయం చేయండి. కృపకు అప్పగిస్తున్నానయ్యా, కృపకు అప్పగిస్తున్నాం. మీ కార్యాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధాన ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరూ ఆశీర్వదించి దీవించి స్థిరపరిచి బలపరచును గాక. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ సమయమున పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా అన్నదమ్ముడు నా ఎడ్ల తప్పు చేసినప్పుడు నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు క్షమిస్తే చాలా అని అడిగాను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకస్తుడైన దేవ, మీకు వందనాలు అయ్యా. చక్కని పాటలు, ప్రార్థన, ఆరాధన మేము చేసుకున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించి నీ ప్రజలందరూ వినగలుగుటకు సహాయం చేయమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి నాయన. ప్రతి ఒక్కరికి వినగలిగిన మనసును అర్థం చేసుకునే జ్ఞానమును అనుగ్రహించమని ఈ కూడిక అంతటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 2023వ సంవత్సరం మనం చివరి దినాల్లో ఉన్నాం.
ఈ చివరి దినాల్లో ముగించుకొని నూతన సంవత్సరంలోకి నూతనంగా మనం ప్రారంభించబోతున్న మనము ఎలా ప్రారంభిస్తే బాగుంటుందో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక చిన్న తలంపునిచ్చాడు. దాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అది మనం అలాగు చేసి ఈ 2023 సంవత్సరం ముగించుకొని నూతన సంవత్సరంలోకి పోవడానికి ప్రభు సహాయం చేయను గాక. పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ఆయనకి ఎందుకో మరి ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందో అని మనకు తెలియదు, కానీ లేకపోతే తన సహోదరుల చేత ఎన్నిసార్లు తుణీకరించబడ్డాడో అవమానించబడ్డాడో తెలియదు, కానీ ఒక మాట క్లారిటీగా తెలుసుకోవాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఎవరినైతే వెంబడిస్తున్నాడో, ఎవరి కోసమైతే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడో ఆ వ్యక్తికి అడగబోయి అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి అన్న, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పోయే పర్సన్ మనకు రైట్ ఆన్సర్ ఇచ్చే పర్సన్ అయి ఉండాలి. స్వార్థపూరితమైన, కలహపూరితమైన, దేశపూరితమైన సలహాలు ఇచ్చేవాళ్ళు కన్న తండ్రి అయినా, కన్న తల్లి అయినా, అన్నదమ్ముడైనా పోవాల్సిన అవసరం లేదు. పేతురు తన పరిస్థితులు మొత్తం చూస్తున్నప్పుడు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు, సహోదరి సహోదరులు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అతను ఇబ్బంది పెట్టారో మనకు తెలియదు, కానీ అవన్నీ అనుభవించిన పేతురు ఎక్కడికో ఎందుకు, నేను నమ్ముకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను నడిపిస్తున్న నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కడకు అడుగుదామని చెప్పేసి అని యేసు ప్రభు కాడికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు. అయ్యా నా సహోదరుడు ఒక మాట అడుగుతున్నాను, చెప్పయ్యా నా సహోదరుడు నా పట్ల ఏదైనా తప్పు చేస్తే నేను వాడిని ఎన్నిసార్లు క్షమించమంటావు? ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి ఒక్కటి నేను చేశానయ్యా. వల విడిచిపెట్టమన్నా వలసిపెట్టాను, పడ విడిచిపెట్టమన్నా పడచి విడిచిపెట్టాను, బూతు మాటలు మానేయమన్నా బూతు మాటలు మానేశాను, అబద్ధాలు ఆడటం మానేయమన్నా మానేశాను, నాకు ఇది కూడా ఒక మాట చెప్పయ్యా అని ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ పేతురు గారు అడిగాడో పేతురికి ఒక మంచి సమాధానం ప్రభు ఇస్తూ ఉన్నాడు. 7 మాటలు క్షమిస్తే చాలా అని చెప్పేసి అన్నప్పుడు, ఒకవేళ యేసు ప్రభు కనుక 7 మాటలు క్షమిస్తే చాలు అని కనుక ప్రభు అన్నట్లయితే, భలేటోడు ప్రభా, నేను ఇప్పటికి 14 సార్లు మనం క్షమించాను మా తమ్ముడిని, నేను 14 సార్లు మనల్ని క్షమించాను, నేను 14 సార్లు మా బాబాయిని క్షమించాను, నేను 14 సార్లు మా పెద్దనాన్ని క్షమించాను అని చెప్తాడేమో అని అనుకుందామన్న ఆలోచనలో పేతురు గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ పేతురు గారికి ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు 70 ఏళ్ళ పాటు క్షమించమని చెప్పి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 70 ఏళ్ళు. యేసు ప్రభు గారి కంటే పేతురు వయసు చాలా పెద్దోడు. చాలా పెద్ద అంటే ఒక 5 సంవత్సరాలు బహుశా పెద్దగా ఉండొచ్చేమో. ఒక 30 సంవత్సరాల లోపే సాగు చేసి పేతురు గారు చనిపోయారు. ఈ మాట జ్ఞాపకం వచ్చిన ప్రతి ఒక్కసారి పేతురు రోషంగా బతికాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే వాక్యం ఒక పాఠం ఏంటంటే, ఈ 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరం మనం వెళ్తున్నాము. మనం దీవించబడి ఆశీర్వదించబడి ఆరోగ్యకరంగా మనం 2024 సంవత్సరాన్ని అనుభవించాలంటే తప్పిదములను జ్ఞాపకం చేసుకునే వారిగా మనం మార్చబడాలి. మన సహోదరులు, మన రక్త సంబంధులు తప్పిదాలను మనం జ్ఞాపం చేసుకో. క్రైస్తవుడు వారి తప్పిదాలను మనం జ్ఞాపం చేసుకోవద్దు. కోపం వస్తుంది కాదంటలేదు, బాధ ఉంటుంది కాదంటలేదు, వాటిని జ్ఞాపం చేసుకొని వాళ్ళపైన మన హృదయంలో ద్వేషం పెట్టుకోకూడదు. పౌలు అంటాడు, అయ్యా దేమ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి, వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలెగ్జాంద్రియా కంచె వాడిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, వాడు నాకు చాలా ద్రోహం చేశాడు. ఆయన చనిపోయేటప్పుడు చెప్తున్నాడు ఎవరెవరితో ఎలా ఉండాలో. ఆయన ద్వేషం పెట్టుకోవట్లేదు, వాళ్ళతో జాగ్రత్తగా ఉన్నాను, మనకెందుకు, వాళ్ళ సేవ వాళ్ళది, మన సేవ మనది. ఈరోజు నేను మాట్లాడుతున్న ఒక మాట ఏం చేస్తా, నీ తప్పిదములు నువ్వు తెలుసుకోవాలి. నీ తప్పిదములను తెలుసుకొని నువ్వు క్షమించేసుకొని ఆ తప్పిదములను సరి చేసుకొని కనుక 2024 సంవత్సరం కనుక మనం అడుగుపెట్టినట్లయితే నిశ్చయంగా ఆ సంవత్సరము అన్ని విషయాలు మనకు దీవించబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనము క్షమించబడతాం. మన తప్పిదములు కూడా లెక్కలోకి రావు. మన తప్పిదములు కూడా
లెక్కలోకి రావు. అర్జెంటీనియా దేశంలో నేను ఒక సాక్ష్యం విన్నాను. అర్జెంటీనా దేశంలో ఒక పెద్ద జైలు ఉంది. ఆ జైలు గురించి చెప్పాలంటే క్రూరమైన జైలు. ఆ జైల్లో ఆల్మోస్ట్ 1300 మంది ఉంటారంట. ఆ 1300 మంది దానిలో 90% మంది ఆడవాళ్ళని పాడు చేసి ముక్కలు ముక్కలుగా నరికిన వాళ్ళు, డబ్బుల కోసం తుపాకులతో కాల్చేసిన వాళ్ళు, భయంకరమైన క్రూరమైన మృగాలు ఉన్నారు. వీళ్ళందరినీ దగ్గర 1300 మందిని ఆ అర్జెంటీనా దేశంలో జైలు వేసేసారు. అక్కడికి ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు వచ్చినా కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వచ్చిన వారం 10 రోజుల్లోనే ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతున్నారు, లేకపోతే రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు. నాకే చూడండి, అందరం ఉద్యోగాలు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఆ యొక్క గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేసింది. ఏం ఆర్డర్ వేసిందంటే, ఈ జైల్ని ఇన్ఛార్జిగా ఉండటానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి చెప్పాలి, ఆ వ్యక్తి క్రైస్తవుడై ఉండాలి. చెప్పాలి. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను ఈ మాట. ఆ దేశ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏం తెలుసా? ఇదిగో ఈ జైల్లో ఉన్న వారిని కంట్రోల్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి క్రైస్తవుడై ఉండాలి. ఎలాంటి క్రూరమైన మృగాలైనా సరే వారి 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 ప్రవర్తన బట్టి ఓర్చుకోగలిగిన శక్తి ఒక క్రైస్తవుడికి ఉంది. కాబట్టి ఒక క్రైస్తవుడు ఉంటే బాగుండని ఆశపడుతున్నప్పుడు ఈ మాట వాళ్ళకి తీసేసి ఒక పాస్టర్ గారు నేను ఉంటా అని చెప్పేసి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారితో పాటు ఆ పాస్టర్ గారి కుడి భుజం లాగా ఉన్న ఒక బ్రదరు ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ బ్రదర్ గారు కూడా 18 సంవత్సరాలు 16-17 సంవత్సరాలు కొడుకున్నాడు. చిన్నోడేం కాదు, బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎంత జీతం ఇస్తారో తెలియదు, ఏం ఘనత వచ్చిందో కూడా తెలియదు. మొత్తం మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 2-3 రోజులు బాగానే ఉంది. 3 రోజుల నుంచి చేసేసి వాళ్ళ మధ్యలో గొడవలు అవుతూ ఉన్నప్పుగా ఆ గొడవలు మొత్తం కాంప్రమైజ్ చేసేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడున్న రాడ్లు బకెట్ తీసుకొచ్చేసేసి ఆ ఇద్దరిని కొట్టి చంపేసేసారు. ఆ ఇద్దరిని కొట్టి చంపేసేసారు. చంపేసినప్పుడు వాళ్ళిద్దరిలాగా పడిపోయి చచ్చిపోయినారు. ఇలా పడిపోయేసి కృప ఏంటంటే వాళ్ళు ఇలా పడిపోయినప్పుడు వాళ్ళు 2 చేతులు ఇలా ఉండిపోయినాయి. ఒక వ్యక్తి బోర్లు పడిపోయినప్పుడు చేతులు పడిపోవాలి, చేతులు మాత్రం నిలబడిపోయి ఉన్నాయి. ఎవరు ఈ చేయిని పట్టుకుంటారు? ఎవరు రాలా? ఎవరు రాలా? ఎవరు రాలా? తీరా ఆ బాడీని చూస్తానికి 16 సంవత్సరాల కొడుకు వచ్చాడు. కొడుకు వచ్చి ఆ చేతిని నేను పట్టుకుంటానని చెప్పేసి అని వాళ్ళ పాస్టర్ గారి చేయిని, వాళ్ళ దైవజనుడి చేతిని, వాళ్ళ తండ్రి గారి చేతిని 2 చేతులు పట్టుకున్నాడు. అంటే అర్థమేం తెలుసా? వారిద్దరి తర్వాత నేను తీసుకుంటాను బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. వారిద్దరి తర్వాత నేను తీసుకున్న బాధ్యత. రే, నీ సేవకుని చంపేసిన ప్రజలు వాళ్ళు, నేను తీసుకుంటాను బాధ్యత. నీ కన్న తండ్రిని చంపేసిన ప్రజలు వాళ్ళు, నాన్నని పిలిచే యోగ్యము భాగ్యము లేకుండా చేసిన వాళ్ళు ప్రజలు వాళ్ళు, దుర్మార్గులు వాళ్ళు. 16-17 సంవత్సరాలు ఎవరొస్తారు నువ్వు? నీ వల్ల ఏమైతురా? ఆ బాధ్యత నేను తీసుకుంటాను. నా దేవుడు చూపించిన ప్రేమ నేను వాళ్ళకి తెలియపరుస్తాను. వారు చేసిన తప్పులు మొత్తం నా కళ్ళలో కనపడతలేదు. వాళ్ళు బయటికి చూపించారు వాళ్ళ తప్పిదాన్ని. నేను బయటికి చూపించుకున్న నాలో ఎన్నో తప్పిదాలు ఉన్నాయి, నన్ను క్షమించాడు అని చెప్పేసి అని ఆ 2 బాటిల్ తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం అయిపోయినాక ఆయన వచ్చేసాడు. ఆ యవనస్తుడు వచ్చేసి ఒక 2 నెలలు 3 నెలలు ఆగినాక ఆ కార్యక్రమం అంతా అయిపోయినాక డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. పోగానే ఆ కుర్రోడు చేసిన తీర్మానాన్ని బట్టేసేసి వారం రోజులు ప్రార్థన చేస్తే 6 వచ్చారు ఆయన వెనకమాల. ఆ ఉగ్రవాదులు, ఆ క్రూరమైన వాళ్ళు 6 వచ్చారు. 6 వచ్చిన తర్వాత దగ్గర మళ్ళీ ఒక వారం 15 రోజులు ప్రార్థన చేస్తే 60 మంది వచ్చారు. ఆ 60 మందితో కలిసి ప్రార్థన చేస్తే నెలల పాటు 600 మంది వచ్చారు.
చూస్తూ ఉండగానే 18 నెలల్లో జైలు మొత్తం మారిపోయింది. అక్కడ అలాంటి కృప నాకుంటే ఎంత బాగుంటుంది. మృగాలు మారుతున్నారు కానీ మనుషుల్లాగా నటిస్తున్న వాళ్ళ మాటల, మృగాలుగా ఉన్న వాళ్ళు మారుతున్నారు, మనుషులుగా నటిస్తున్నారు. చూస్తే వాళ్ళ మాట కష్టం అయిపోయింది. యేసు ప్రభు గారు నటిస్తున్నారు, దేవుని గారు నటిస్తున్నారండి. ఒక్కోసారి నేను అనుకుంటాను, నా ప్రాంత ప్రజలు, నా దేశ ప్రజలు ఒక అమ్మాయిని పాడు చేసి ముక్కలకు నరికిన క్రూర ముఖాల కంటే ఘోరమైన వాళ్ళు ఎందుకు మార్చబడలేకపోతున్నారు? ఒకటి, వారి తప్పిదాలు నేను క్షమించలేకపోతున్నానేమో. 2, వాళ్ళకంటే ఇంకెక్కువ వీళ్ళు మృగాలుగా ఉన్నారేమో, కనపడ్డ మృగాలుగా ఉన్నారేమో. నా బాధ అదే. నా సహోదరి, నా సహోదరుడా, ఈ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యంలో నువ్వు కనపరచబడాలంటే ఏ తప్పుదాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోకూడదు. మనుషులు చేసిన తప్పిదాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోకూడదు. 17 సంవత్సరాల కుర్రోడు 25 సంవత్సరాల వయసు వచ్చేళ్ళకి 1300 రౌడీలు మార్చేసాడండి. ఆ కుర్రోడు వెళ్ళిపోయినాక ఆ జైల్లోకి వచ్చే వాళ్ళకి జైల్లో కనిపెట్టదట. అది నరరూప రాక్షసులు, వారికి జైలు లేదు. అది ఫుట్బాల్లో ఫేమస్. అర్జెంటీనా దేశం ఫుట్బాల్లో ఫేమస్. ఫుట్బాల్ ఆడటానికి ఇండియాకి యోగ్యత లేదు. ఇండియా వాళ్ళకి దమ్ము సరిపోదు ఫుట్బాల్ ఆడాలంటే. 160 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఫుట్బాల్ ఆడే స్టామినా మన వాళ్ళకి లేదు. చిన్న దేశం అర్జెంటీనా దేశం. అది చేసిపోయింది చేసా, ఒక గోల్ పడంగానే ఆ బాలికడ ఉండి ప్రార్థన చేసుకుంటారమ్మా. ఒక గోల్ కొట్టంగానే ఫుట్బాల్లో అక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటారు. మనోళ్ళు సెంచరీ కొడితేనే ప్రార్థన చేస్తారు. హాఫ్ సెంచరీ కొడితే ప్రార్థన చేయగానే సెంచరీ కొడితేనే ప్రార్థన చేస్తారు. ఒక్క గోలు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో. ఒక్కొక్కరు ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు మా, ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు మా, ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం పక్కకు రాలే యేసు ప్రభు వారు ఆయన శిష్యులను పంపాడు. చేపలు పట్టుకున్న వాళ్ళు పంపించాడు, పామరులు పంపించాడు మా. వాళ్ళు చూపించిన ప్రేమ, ఆప్యాయత ప్రజల్ని మార్చేసింది. నేను క్రిస్మస్ ఆరాధన గురించి నేను మాట్లాడట్లేదు, క్రిస్మస్ పండుగ గురించి మీరు చెప్పట్లేదు. ఒక్కొక్కరికి 50 క్రిస్మస్లు మీరు చూశారు, ఒక్కొక్కరు 30 క్రిస్మస్లు చూశారు, ఒక్కొక్కరు 20 క్రిస్మస్లు చూశారు, ఒక్కొక్కరు 10 క్రిస్మస్లు చూశారు. నేను క్రిస్మస్ గురించి నేను మాట్లాడతలా. మనం 2024 సంవత్సరంలో ఒక క్షేమాన్ని చూడాలంటే మనం ఎలా మార్చబడాలి తెలుసా? తప్పిదాలు మర్చిపోయే వరకు మార్చబడాలి. ఆమె 1 సమూయేలు గ్రంథం 19:4 చదువునానా? ఒక మాట చెప్తాను మీకు త్వరగా. 1 సమూయేలు గ్రంథము 19:4 యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ తండ్రి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేయలా కాక అతను మనకు మేలే చేశాడు. స్తోత్రం. దావీదుని తండ్రి ఏమో శత్రువు అంటున్నాడు. 21 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు దావీదుని చంపడానికి. కుమారుడు అంటాడు, అయ్యా ఏ తప్పిదం చేయలేదయ్యా, బహుమేలు చేశాడయ్యా దావీదు, బహుమేలు చేశాడయ్యా దావీదు. ఎవరు చెప్పగలరు ఈ మాట మన గురించి? ఎవరు చెప్పగలరమ్మా? ఒక 1000 రూపాయలు డబ్బులు చూసుకొని ఎగ్గొట్టి మళ్ళీ వాడినే పోయి 500 రూపాయలు డబ్బులు తెస్తాడా? చెప్పాలి. 100 రూపాయలు చెప్పాలి. 100 రూపాయలు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. ఇల్లు మీద ఇల్లు కలుపుకునే క్రైస్తవులు, డబ్బు మీద డబ్బు సంపాదించే క్రైస్తవులు, కష్టపడి సంపాదించుకునే క్రైస్తవులు. నేను కాదంటలా, కానీ ఒక సహాయం చేస్తే 1000 రూపాయలు వాడు ఇవ్వలేదు, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చేసి ఒక 500 అడిగాడు. నీ దగ్గర ఉన్నాయి, ఇవ్వటానికి స్థామత ఉంది,
బిచ్చగాడికి దానం చేసినట్టుగా దానం చేయగలవా? 10,000 వద్దు, 5,000 వద్దు, 1,000 రూపాయలు వద్దు, 500 బిచ్చగాడికి పడేసినట్టు పడేయగలవా? నిజంగా నీకు ప్రేరేపణ వస్తే తాగుబోతుడికి సహాయం చేయొద్దు. వాడికి నిజంగా ఈ 500 తీసుకెళ్తే వాడు కొడుకు ఫీజు కట్టుకుంటాడు, లేకపోతే పుస్తకాలు కొనుక్కుంటాడు, బియ్యం పోయి తీసుకెళ్తాడు అని అనిపిస్తే నువ్వు సహాయం చేయగలవా? యోనాతాను మాట్లాడుతున్నాడు దావీదు గురించి. డాడీ, దావీదు మన ఎట్లా ఏ తప్పుదం చేయలా, బహుమేలు చేశాడు డాడీ, నువ్వెందుకు ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నా? అప్పుడు తిడతాడండి, భయంకరంగా తిడతాడు సౌలు యోనాతాన్ని. నేను చెప్తున్నాను, మన బ్రతుకులు తప్పిదాలు లేని బ్రతుకులుగా మార్చబడాలి, క్షమించే బ్రతుకులుగా మార్చబడిపోవాలి. ఆది నుంచి కూడా సహోదరుల మీదే వ్యతిరేకంగా లేవటం అలవాటు అయిపోయింది. సహోదరుల మీదే వ్యతిరేకంగా లేవటం అయిపోయింది. స్తోత్రం. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఆది కాండంలోకి రండి, 41వ అధ్యాయము 9వ వచనం తీయండి. ఆది కాండం 41వ అధ్యాయము 9వ వచనం తీయండి. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు ఈరోజు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒకసారి ఆగమా. పానదాయకుల అధిపతి ఒక మాట చెప్తున్నాడు, యేసోబు విషయమై నేను ఒక తప్పిదం చేశాను, ఆ తప్పిదం నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను, ఈరోజు తెలుసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మా? 2 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నాడు పానదాయకుల అధిపతి. ఆయన చేసిన తప్పేదో తెలిసిపోయింది. కృప ఏంటంటే, నువ్వు 1 సంవత్సరం తర్వాత అయినా సరే, 1 నెల తర్వాత అయినా సరే, 1 వారం తర్వాత అయినా సరే, నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకుంటే ధన్యుడివి. స్తోత్రం. హల్లెలూయా. సాతాను గారి స్వభావం ఏంటంటే, నేనేం తప్పు చేశాను అసలు? ఇలా చేయటం కూడా తప్పేనా? అలా అంటం కూడా తప్పేనా? అలా కూర్చోటం కూడా తప్పేనా? పానదాయకుల నేడు తెలుసుకున్నాను నా తప్పిదాన్ని, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ఇక నేను ఓర్చుకోలేను, ఇక నేను తప్పు చేయను, నేను ఆ తప్పుని సరి చేసుకుంటాను. ఏంటంటే, ఇదిగో యూసుఫ్ చెప్పాడు, నువ్వు నీ క్షేమస్థితిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ ఇంట్లో నుంచి, జైలుని ఇంట్లో నుంచి బయటకు తీసుకురమని చెప్పేసి అన్నప్పుడు మర్చిపోయాడంట. ఇప్పుడు రాజుగారు కలగన్నాడు, ఆ కళకు భావం చెప్పాలి, ఆ భావం చెప్పాడు, జైల్లో ఉన్నాడు. నేను చెప్పేది అదంతా నీకు చెప్పను, నాకు అవసరం లేదు. నేను ఒక్క వ్యక్తి గురించి నేను చెప్తాను. ఆ వ్యక్తి ఎంత దీవించబడ్డాడు నీకు చెప్పేసేసి అతని గురించి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే తప్పిదాలని జ్ఞాపకం చేసుకోరో, ఎదుటి వ్యక్తి తప్పుల్ని జ్ఞాపకం చేసుకోరో, వారి దోషాలను జ్ఞాపకం చేసుకోరో, నిజంగా దీవించబడిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. మనం ఆది కాండంలో చూసినట్లయితే మనకు ఒక పర్సన్ కనపడతాడు. ఆ పర్సన్ యొక్క జీవితంలో జరిగిన ఒక చిన్న సందర్భాన్ని చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అదే ఆది కాండం తెరిచి ఇరవై 21వ అధ్యాయము 20వ వచనం. దేవుడు అట్నాగనమా ఎవరితోడే ఉన్నాడు? ఎవరతను చెప్పాలి, నువ్వు తెలిసి అందరూ చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు చెప్పండి కలిపి, దేవుడు ఇష్మాయేలుకు తోడై ఉండెను, దేవుడు రాంబాబుకు తోడై ఉండెను. ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకోండి. దేవుడు
ఎవరి పేర్లో చెప్పుకోండి. దేవుడు రాంబాబుకు తోడై ఉండెను. ఎవరి పేర్లో చెప్పుకోండి. ఇంకొకసారి చెప్పండి. ఆమేన్. నిజంగా కనుక ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడాలంటే, నిజంగా కనుక ఈ మాట మీలో నెరవేర్చబడాలంటే, ఈ యొక్క ఇష్మాయిల్ జీవితంలో ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నారు, కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైనదే ఈ వాక్యం. దేవుడు అబ్రహాం చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి అని కోరుకున్నాడో ఒకసారి 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయము 20వ వచనం చదవండి. తర్వాత మీరు అండర్లైన్ చేసుకోండి. ఇష్మాయిల్ని గూర్చి, నువ్వు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధిని కలుగజేసి అత్యధికముగా అతన్ని వృద్ధి కలుగచేసి అతడు 12 మంది రాజులుగా అతన్ని గొప్ప జనముగా. ఎంత వాగ్దానం ఉన్నాయమ్మా నాకు చూడండి. ఇప్పుడు అందరూ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చూడండి. ఎవరికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇష్మాయిల్కి మాత్రమే కాదు, ఈరోజు దేవుని మందిలో కూర్చున్న మనందరూ కూడా మన లెక్కకి లేనన్ని ఆశీర్వాదాలు ప్రభు దాచిపెట్టున్నాడు. అయితే ఒకటి ఏంటో తెలుసా, ఆ ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే మన ఎదుటి వారి తప్పిదాలను మనం జ్ఞాపం చేసుకోకూడదు. మన ఎదుటి వారి తప్పిదాలని జ్ఞాపం చేసుకోకూడదు. ఇవన్నీ ఆశీర్వాదాలు ఇష్మాయిల్ అనిపించలేదా చెప్పాలి. నిజం చెప్పండి. తెలిస్తే తెలుసా, లేకపోతే తెలియదని చెప్పండి. అనిపించలేదా? ఈరోజు ప్రపంచంలో సంపన్న దేశాలుగా పిలువబడుతున్న ప్రతి దేశము ఇష్మాయిల్దే. 12 రాజులు అంటే 4000 సంవత్సరాలు అయిపోయింది మా ఇష్మాయిల్ పుట్టి చనిపోయి. 12 మంది రాజులు అంటే అర్థం ఏంటి? దేశాలు అవి, దేశాలు. ఆ రోజు 12 దేశాలు, ఈరోజు 57 దేశాలు. 57 దేశాల్లో 256 దేశాలు. మొత్తం 256 దేశాల్లో 57 దేశాలు సంపన్న దేశాలు. ఆ సంపన్న దేశాలు మొత్తం కూడా ఇష్మాయిల్ దేశాలే. హల్లెలూయా. ఆ ఇష్మాయిల్ దేశాల్లో ఇష్మాయిల్ ప్రజలు 30% ఉంటే మిగతా 199 దేశాల ప్రజలు అక్కడ పోయి బతుకుతున్న వాళ్ళే. ఎంత ఆశీర్వాదమ్మా. డిసెంబర్ 31 తారీఖు రోజు రాత్రి నువ్వు వాగ్దానం తీసుకున్నావు కదా, నేను తీసుకున్నాను అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. నేను డిసెంబర్ 31 తారీఖు వాగ్దానం తీసుకున్నాను అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. అమ్మ అర్థం అవుతుందా కావట్లేదా? డిసెంబర్ 31 తారీఖున వాగ్దానం తీసుకున్నారమ్మా? తీసుకున్నారా? చెప్పండి, చేయలేస్తాను. డిగ్రీ ఎత్తండి మా వర్క్. డబ్బులు వద్దులేమ్మా. డబ్బులు వద్దు నాకు, అసలు నాకు వద్దు డబ్బులు వద్దు నాకు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వరసన ఏమేమి వచ్చింది మీకు వాగ్దానాలు? ఆ నమ్మేవి నువ్వు వాగ్దానం అని ఏమొచ్చింది చెప్పు. కనీసం ఆ వాగ్దానాన్ని 12 నెలల్లో ఒకసారి ప్రార్థన చేసావా? ఏం చేసా చెప్పు. నీ వాగ్దానం చెప్పు. నువ్వు తీసుకున్నావు లేదా ఆ వాగ్దానం చెప్పు. డిఫరెన్స్ ఏంటి? తెలియదు, మనకు తెలియదు అంతే. చర్చి వాగ్దానం నేను అడుగుతాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకుంటారు బహుశా. చెప్పండి, మీరు నమ్మారు కాబట్టి నేను అది కట్టంటలా. ఆ వాక్యాన్ని నేను కట్టంటలేదు. అది వాక్యం నమ్మడం తప్పు కాదు. సహవాసాన్ని మాత్రం ప్రభు ఒక వాక్యం ఇచ్చాడు, అదే మనం వాగ్దానం తీసుకోవాలి. మీరు వ్యక్తిగతం తీసుకున్నారు, దాన్ని బట్టి ప్రభుకే మహిమ. దాన్ని నువ్వు నమ్మేవు కాబట్టి కనీసం గుర్తుపెట్టుకున్నావా? నీకు ఓర్పును సహనాన్ని అనిపిస్తా చెప్పేసి ప్రభు చెప్పాడు. మరి ఆ సంవత్సరంలో ఆ వాగ్దానం నెరవేర్చబడిందా? నిన్ను అనేకమైన జనములకి ఆశీర్వాదకరంగా మార్చి నేను దీవించి 10 కార్లు ఇస్తాను అన్నది మాత్రం గుర్తుంది. కానీ నీకు క్షమించే ఆత్మ నీకు ఇస్తున్నాను అన్న వాక్యం గుర్తుందా?
ఈ జుడు అంటాడు, ఇష్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానబుద్ధిని కలుగు చేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసి అతను 12 మంది రాజునగును అతను గొప్ప జనముగా చేసేదను. 2050 సంవత్సరంలో సైంటిస్టుల లెక్కల ప్రకారము, గణాంకాల ప్రకారము ముస్లిం సంతానం అత్యధికంగా మార్చబడిపోయింది. 2050 సంవత్సరంలో మీరు యూట్యూబ్లో కూడా చూసుకోండి, ఇంటర్నెట్లో చూసుకోండి, గూగుల్లో చూసుకోండి, మీరు దేనిలో చూసుకోండి. 2050 సంవత్సరం వచ్చేలేకే ఏ సంతానం అధికమైపోయింది తెలుసా? ఇష్మాయేల్ సంతానం అధికమైపోయింది. అది నా దేవుని వాగ్దానం. కానీ ఏ రిలీజియన్స్లో ఎక్కువ మంది ఆచరిస్తారంటే యేసు ప్రభువుని మాత్రమే. అది ఎవరైనా కావచ్చు, నా దేవుని కులం లేదు. స్తోత్రం. యేసు ప్రభు కులం, మతం, వర్గం, ప్రాంతం లేదే లేదు. నా దేవుడు హద్దులు లేని దేవుడు, సరిహద్దులు లేని దేవుడు. ఆయన పరిశుద్ధతలో సరిహద్దులు లేవు. ప్రపంచంలో, ఆకాశంలో, పరలోకంలో హద్దులు లేని దేవుడు ఆయన. అంతే. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే సమస్తం చేసినవాడు, ఆయనే రూపించినవాడు. స్తోత్రం. మరి ఇష్మాయిల్ని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇష్మాయిల్ ఏం చేశాడో మనం అది చేయగలిగితే చాలు. ఇష్మాయిల్ ఏం చేశాడో, బాబు అన్నయ్యలారా, ఒక తల్లులారా, నాకే చూడంటారా, మీకోసమే ఈ మాటలన్నీ, మాకు కాదులు అన్నట్టు మీరు చూడబాకండి. నీకు కూడా నాన్న, నీకోసమే. ఆ చేతులు బందీలు నేను చెప్తాను నీకు, నువ్వు నా మాటలా పెవుకులు వేయబాక అబ్బాయి అంటే పెవుకులు వేసి పెట్టావు, చేతులేం బయట రావట్లా. నాకు డబ్బులు ఇవ్వన్నా అంటాడు, మళ్ళీ పెంకులు ప్యాకెట్లు కారుతున్నాడు చేతుల మీద. అసలు నైట్ 2 అవుతుంది టైం. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఏం చేసాడు మనం చూద్దాం. ఇష్మాయిల్ గురించి ఒక మాట చెప్తాను. 21వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 21వ అధ్యాయం 14 వచ్చింది. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను. ఇప్పుడు నాకు చూడండి, తర్వాత అవసరం లేదులే. చిన్నపిల్లోడు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఇష్మాయిలు. ఈ ఇష్మాయిల్ ఏం చేస్తారంటే, అన్నదమ్ములు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఎవరెవరు? ఇస్సాకు, ఇష్మాయిల్ ఆడుకుంటున్నారు. ఈడైతే అన్నాడంట. ఎవరు? ఇష్మాయిలు. అది ఎవరు చూశారు? మహాతల్లి చూసింది. రై, నువ్వెంత, నీ బతికెంతరా, నా కొడుకు అంటావా అని చెప్పేసి వాళ్ళ ఆయన కాడికి వచ్చి, ఏమండి ఏంటే, అర్జెంటుగా వాడి తల్లిని తొలిసేసేయండి. ఏమే చిన్నపిల్లల అమ్మాయి వాళ్ళు అనుకోని నీకేమైంది? అనుకోని నీకేమైంది? చిన్నపిల్ల గొడవలు ఎన్ని పోలీస్ కేసులు ఉన్నాయో అక్కడ రాస్తుంటుంది. అపహాసించుట అమ్మాయి సహోదరు చూసిందంట. ఆగర్ కుమారుడు ఇష్మాయేలు ఇస్సాకుని అపహాసించట చూసిందంట, పరిహాసించట చూసిందంట. తను ఇంకోటి ఏమని చెప్పిస్తుంది, ఆ మాట అబ్రహాముకి బహు దుఃఖం కలిగింది. నేను చెప్తాను, జాగ్రత్తగా రండి. భార్యలు చేసే పనులు భర్తలకి యథార్థంగా దుఃఖాన్ని కలిగించకూడదు. అన్యాయంగా దుఃఖం కలిగిస్తే నో ప్రాబ్లం, యథార్థంగా దుఃఖం కలిగించకూడదు. స్తోత్రం. సరే, దేవుడు ప్రార్థన చేశాడు. ఏంది ప్రభు మరి విషయం అంటే, సరేలే పంపించేసి ఎందుకు తెలకనిపి. అయినా అబ్రహాం, నువ్వెందుకు అంటున్నా, ఇష్మాయిల్ వల్ల నేను నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వను, నేను ఇస్సాకు వల్లే నీకు సంతానం అభివృద్ధిపరుస్తాను రా అనగానే, సరేలయ్యా నువ్వు చెప్పేవుగా నేను చేస్తానని చెప్పేసి అని పొద్దున్నే లేచాడంట. లేచి ఏం చేశాడు, ఒక నీళ్ళ కుండ కొన్ని ఆహారం పెట్టేసేసి పంపించేసాడు. ఎక్కడికి పోవాలి? ఏ ఊరు మాది? తుక్కలకు పాడా.
తొర్రలపాడు పంపాలి. ఇప్పుడు తొర్రలపాడు ఇల్లు ఉంది ఇంకోటి మనకి. నిన్న అది అప్పులని కొంచెం క్రెడిట్స్ అయిపోయిన స్థలం చెప్పేసి అన్నా నేను. ఎలా కడతారని అంటే, ఉందలే ఒక స్థలం అన్నా. స్థలం ఉందా? చెన్నైలో ఉందయింది అంటున్నాడు. చెన్నైలో ఉంటే నీకెందుకు చెప్తాను అప్పుడు, నేను ఎప్పుడు అమ్మేసేవాడిని అని చెప్పన్నా. ఇప్పుడు హాగర్ని పంపిస్తున్నాడు. ఎవరు? ఎక్కడికి? ఇంకో చోట ప్లాట్ కొని పెట్టాడు కదా, అక్కడికా తెలీదు. ఎక్కడికి పంపిస్తాను తెలీదు. దయ, దాక్షణ్యం, జాలి, కనికరం లేకుండా వెళ్ళిపోమన్నాడు. డాడీ నువ్వు లేకుండా నాకు నిద్ర పడుతుంది డాడీ. ఇష్మాయిల్ చిన్నపిల్లడు అండి, లేక పుట్టాడు, అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. ఇంట్లో ఒక్కగానొక పురుషుడు. డాడీ నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు డాడీ, నాకు డాడీ నువ్వు కావాలి డాడీ. కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు ఇష్మాయిలు. ఆయన ఓచుకున్నాడు, హృదయం కట్టిపరుచుకున్నాడు. రే నువ్వు పోరా, ఆగ్రహం వీడు తీసుకొని పో. ఆ కళ్ళ ముందు కనపడకూడదు నువ్వు. అయ్యా తప్పైపోయింది అయ్యా, నీ గుడారం బయట బతుకుతాను, ఎండిపోయిన ఎట్టు మొక్కలు పెట్టినా చాలు, మేము ఎక్కడికి వెళ్ళగలం. ఏడ్చుకుంటున్నారు, తల్లి కొడుకు వేసుకుంటున్నారు, ఎటు పోవాలో తెలియదు. కడవ భుజమే పెట్టుకొని వాళ్ళిద్దరు నడుచుకుని, నేను ఊహించుకున్న మాట మీకు చెప్తున్నాను. భుజాన్ని పెట్టుకుని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిపోయేలకే రొట్టెలు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ఆ పిల్లోడికి ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. నీళ్ళు లేవు. నీళ్లు లేని పరిస్థితులు మీకు ఎప్పుడు నచ్చినాయా? చాలా కష్టం అమ్మా. నీళ్ళు అయిపోయిన ఏడుతో కూర్చుంది అక్కడ. ఇష్మాయేలు మొర్ర పెడతాం యెహోవా విన్నాడని రాస్తుందండి. ఆ పిల్లవాని మొర యెహోవా ఆలకించినని రాస్తుంటుంది బైబిల్లో. చదవండి ఆ మాట. 16 వచ్చింది చదవండి. ఎలుగెత్తి మొరపడుతుంది. ఏమిటమ్మా? తల్లి ఎలా ఏడుస్తుందమ్మా? ఎలుగెత్తి ఏడుస్తుంది. పిల్లోడు మొరపెడతా ఉన్నాడు, అయ్యో వాటర్ 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 అని. ఒక్కసారి ఊహించుకున్న తల్లులారా, చార తీసిన వాడే త్రోసివేసేస్తే, కట్టుకున్నవాడే కాదంటే, కన్నవాడే నువ్వు వద్దు పో అంటే ఎక్కడికి పోవాలి? అరణ్యంలో ఎక్కడికి పోవాలండి? ఒక దాస్యురాలు ఆమె. చేతిలో నీళ్ళ కుండ తప్ప, రొట్టె ముక్కలు తప్ప ఇంకేం లేదండి. వాళ్ళు ప్రయాణం కన్నీటితో ప్రారంభించబడిపోయింది. హల్లెలూయా. దేవుడు దర్శించేసాడు. ఆ దర్శనంలో అక్కడ రాయబడ్డ మాట, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. స్తోత్రం. 21 వచనం. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశంలో నుండి, అతని తల్లి చెప్పండి అన్న చెప్పండి, అతని తల్లి ఐగుప్తు దేశంలో నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి, అతనంటే ఎవరు? ఇష్మాయిల్ పెళ్లి చేసింది. ఎవరు చేశారమ్మా? అబ్రహాం గారికి వెళ్ళాడు. ఆ పెళ్లికి వచ్చాడు అబ్రహాం. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుతుంది, అమ్మా అబ్బాయి పెళ్ళిడు వచ్చిందమ్మా, మీ ప్రాంతంలో ఉన్న అబ్బాయి ఉన్నారు చెప్పమంటే, అక్కడ అమ్మాయి ఉందమ్మా, మంచి చక్కని అమ్మాయి, చదువుకుంది, మంచి పని చేసిద్దమ్మా అని పోయి కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అమ్మ పిల్లవాళ్ళ తండ్రి ఏం చేస్తాడు? లేడు. ఏం చేశాడు? చచ్చిపోయాడా? చచ్చిపోవాలా. ఏం చేశాడు? నువ్వు ఎలాంటి దానివైతే వదిలిపెట్టాడు? నువ్వు ఎలాంటి పాపిస్తానివైతే నీ భర్త వదిలిపెట్టాడు నిన్ను? ఇలాంటి మాటలు వినపడలేదంటావా? హేళన చేయలేదంటావా? అవన్నీ ఓచుకుంది. కొడుకు చూస్తూనే ఉన్నాడు. నేను ఆ రోజు కాలు పట్టుకు నేడుస్తున్నాను, డాడీ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను నిద్రపోలేను. నీ అబ్రహాము గుండ్ల పైన పడుకున్నవాడు ఇష్మాయేలు పడుకుని ఏడ్చాడు, డాడీ నువ్వు లేకపోతే నాకు నిద్ర పడతా డాడీ అని చెప్పేసి అని. అంత ఏడ్చిన జాలి కనకరం దయ లేకుండా నన్ను తోలేసేసాడు. కనీసం పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్న మాటలకి మా అమ్మ నలిగిపోయింది, నా తల పగలగొట్టేసినట్టు అయిపోయింది. పెళ్లి చేసుకునే పిల్లలకి ఇల్లు లేదంటే నేను అవమానం అండి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా పెళ్లి వాటిపైన
నా గ్రామ పెద్దలు వచ్చి సంతకం పెట్టమంటే ఒక్కడు రాలేదండి, ఒక్కడు కూడా రాలేదండి. నలిగిపోయాను. అది తలుసుకున్నప్పుడు ఎంతో బాధ నాకు. ఇది ఊరా? ఊరైతే ఎందుకు వచ్చి మనస్సాక్షితో సంతకం పెట్టవచ్చు కదా. ఇక నేను పుట్టలేదా? నా నానమ్మలు పుట్టలేదా? నా నాన్న పుట్టలేదా? నేను పుట్టలేదా? ఇక నాకు స్వాస్థ్యం లేదా? కనీసం వచ్చి సంతకం ఎందుకు పెట్టలేకపోయారు? రోడమంట ఉంటుంది. కులంలో కోతిని చేసుకోవాలంట, కులంలో కోతిని చేసుకోవాలంటమ్మా. ఆమెను ఇంకో పార్వతి పేరు నాకు గుర్తులేదు. భద్ర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏ కులంలో ఆ కులం కోతిని చేసుకోవాలంట. ఆ కులంలో ఆ కోతిని చేసుకుంటే ఆ కుల పెద్దలు ఏం చేస్తారు? హేళన చేస్తూ ఉంటారా? మా కాడకు వాడు రాలేదురా, వాడు ఎట్టపడి చేసుకుంటా చూస్తాం. ఎన్ని అవమానాలండి చిన్న చిన్న విషయాల్లోనే. ఇష్మాయేలు ధనవంతుడు కుమారుడుగా పెరిగాడు. ఒక్కసారి కఠినంగా మార్చబడిపోయిన పరిస్థితులు. నాకు సంతోషం కలిగించిన మాట ఏం తెలుసా? మరి ఇలాంటి వ్యక్తి ఎంతగా తగ్గించుకున్నాడంటే 25 అధ్యాయము 9 వచనం, 8-9 వచనం చదవండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమందు ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మల్కేఫాల గృహములో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిల్ను అతని చెప్పండి. అతన్ని బైబిల్ మూసేసేయండి. నాకు చూడండి, ఇష్మాయిల్ ఎక్కడో ఉండిపోయాడు అరణ్యంలో. చెవులో ఒక మాటను పడింది. ఏ మాట? అబ్రహాము చనిపోయాడని. బైబిల్ కాడ చెప్పే మాట తెలుసా? తన కళ్ళమంట కారిన నీళ్లు ఏరులై పారుకులాగున ఏడ్చుకుంటూ వచ్చేసేసి తన తండ్రి కాడికి వచ్చేసాడంట. ఏడ్చుకుంటూ వచ్చేసేసి ఆ శవం మీద పడి, ఆ బాడీ మీద పడి ఏడ్చి పెద్ద కుమారుడిగా కర్తవ్యాన్ని మొత్తం నెరవేర్చేశాడంటమ్మా. నాకు ఆలోచన కలిగింది. ఇదే వాడా నా తండ్రి? మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మా కాళ్ళు నెట్టేశాడు. అంటే అబ్రహాం లాంటి తండ్రులు దొరకటం గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము లాంటి తండ్రులు దొరకటం గొప్ప ఆశీర్వాదం. అలాంటి తండ్రుల కోసం ఇష్మాయిల్ లాంటి వాళ్ళు మార్చబడతాం గొప్పదే. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, నేను కాదంటలా, వాళ్ళ కోసం నేను చేయమంటలా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రాంబాబు అని చెప్పాడు అని చెప్పేసి మీరు దయచేసి మీరు అలా అనవద్దు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు. దుర్మార్గులకి దూరంగా ఉండడం తప్పేం కాదు. కానీ అబ్రహాము లాంటి తండ్రులు మాత్రం మనం ఇచ్చేసుకోకూడదు. అబ్రహాము లాంటి ఆత్మీయ తండ్రులు మనం ఇచ్చేసుకోకూడదు. అబ్రహాము లాంటి తండ్రులు దొరకటం మనకు గొప్ప భాగ్యం. స్తోత్రం, హల్లెలూయా. మనం చేయగలమా? ఆ మాట వినపడింది. పరిగెత్తుకుని వచ్చేసాడు. ఏడ్చి నువ్వైతే వస్తావా? 10 మంది ఏమని అనుకుంటారని పోతావు, కానీ వాడు నేను తిట్టాడు, తిట్టి చచ్చిపోయాడు. వాడు చనిపోయాడు, ఇంటి పక్కనే ఇల్లు. నువ్వు పోయి చూస్తావా? ప్రభువా నువ్వు ఉన్నావయ్యా, ఓ నా దేవా నువ్వు ఉన్నావు నాయనా, నువ్వు ఉన్నావయ్యా. రేపొద్దునే కొబ్బరికాయ కొట్టి దండెత్తనయ్యా నీ ఫోటోకి. మొక్కవా నువ్వు? అవునా కదా? మీరు ఆలోచించండి. 318 మంది పనివాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, అనేకమైన విస్తారమైన ఆస్తి, బంగారం, వెండి. ఇంత ధనవంతుడైన అబ్రహాము గుండెల మీద పడుకున్న ఇష్మాయేల్ వెళ్ళిపోమంటే ఏడ్చి కాళ్ళు పట్టుకుని బతులుతున్నాడు. డాడీ నువ్వు లేకుండా నేను ఉండలేనని. నాకు చాలా అనుభవం. ఈ అనుభవం నేను అటు ఫీల్ అయిపోతాను. నేను చెన్నై వెళ్ళాలి. మైకులు నెలల బాబు సంవత్సరంలోపే ఉంటుంది. నా చేయి మీద పడుకుంటా మైకిల్కి ఇష్టం. నా చేయి మీద పెట్టంటే తల కింద నిద్రపోతాడు. ఆ చేయి కానీ తీసేనా కదులుతాడు, లేవుతాడు.
నేను బయటికి వెళ్తాను అంటాడు. అప్పుడు పెట్టుకొని పనిడు బయటికి పంపేయడు. కావాలని అతను పడుకోబెట్టేసేసి నిద్రపోయినాక చేయి తీసేసుకొని బాపట్ల రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ బాపట్ల ట్యాక్ మీద తిరుగుతూ ఏడ్చుకుంటూ ఉంటాను. ప్రభా, నా బిడ్డలను విడిచిపెట్టేసేసి, ఆ చిన్న వయసులో వాళ్ళకి కావాల్సిన ఆనందాన్ని విడిచిపెట్టేసేసి పోతే 15 రోజులకు ఎప్పుడుకో వస్తాను. ఆ రోడ్డు మీద నడుచుకుంటూ అలా ఆ పట్టల మీద జేబులు చేపెట్టుకొని ఇట్లా నడుచుకుంటూ పోతా, ఏడ్చుకుంటూ పోతాను. ఎవరుండరు. నైట్ 12 గంటల సమయంలో ఎక్కెళ్ళిపోయేవాడిని చెన్నై. పోయినాక ఎప్పుడో వచ్చేవాడిని. ఆ అనుభవాలు నాకు గుర్తున్నాయి. ఇది నేను చదువుతున్నప్పుడు అనుకుంటున్నాను, ఇష్మాయిల్ ఎంత ఏడ్చుంటాడో, ఎంత ఏడ్చుంటాడో. పెద్దమ్మ 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 నువ్వన్న చెప్పు పెద్దమ్మ, డాడీ నన్ను వెళ్ళిపోమన్నాడు పెద్దమ్మ, నువ్వన్న చెప్పు పెద్దమ్మ అని చెప్పేసి అని శారమ్మ కాడికి పోయి ఎన్నిసార్లు ఎంత అడిచి ఉంటాడో. బైబిల్ చెప్పింది శారమ్మ చనిపోయినట్లు నేను చదవలేదు, బహుశా ఉందేమో, కానీ అబ్రహాం చనిపోయినప్పుడు మాత్రం కంపల్సరీ ఇష్మాయిల్ వచ్చేసి ఏడ్చాడంటమ్మా. అందుకని ఈరోజు ప్రపంచం ఆశీర్వాదకరంగా ఉండటం గల కారణం తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఆశీర్వాదం కాదు, జ్ఞానం కలిగిన దేశం, కానీ ఆర్థికంగా అనేక మందికి సహాయపడగలిగిన దేశం ఏం తెలుసా? ఏ బంగారం ఫేమస్ తెలుసా? అరబ్బీ కంట్రీస్ బంగారం ఫేమస్ అండి. ఇంకో తెలుసా? అరబ్బీ దేశాల్లో ఏమున్నాయి చెప్పండి? సముద్రాలు ఉన్నాయి, పెట్రోల్ ఉన్నాయి, కొండలు లేవు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? కొండల నుంచి వచ్చింది. అయితే బయట దేశాల్లో బంగారాన్ని కొని దుబాయ్లో తక్కువ రేటుకి అమ్ముతున్నారమ్మా. ఇది అసలు వింత కదా. కొండల నుంచి బంగారం వస్తుంది, సముద్రాల్లో ఎడారుల్లో పెట్రోల్ తీసేసుకుని అమ్ముకుంటారు వాళ్ళు, బతికే వాళ్ళు. కానీ ఎక్కడ బంగారం మంచిది, ఎక్కడ బంగారం తక్కువ రేటు? అరబీ కంట్రీస్లో కదా. వాళ్ళకి బంగారపు బాతులు ఉన్న దేశం ఏంటి? అరబీ కంట్రీస్ కదా. బంగారపు కార్లు ఉన్న దేశం ఏది? అరబీ కంట్రీస్ కదా. బంగారపు సైకిల్ ఉన్న దేశం ఏది? అరబీ కంట్రీస్ కదా. తినే ఫుడ్, స్పూన్లు, ప్లేట్లు బంగారం దేశం కదా. నేను అది అంటున్నాడు రాత్రి నాతోటి, మేము బల్లారాధన చేయటానికి పెద్ద వెండి ప్లేటు, వెండి గ్లాసులు తీసుకుని పోయాడంట ఆయన. వెండి ప్లేట్, వెండి గ్లాస్ మా పావు కేజీ ఉంటుందా కనీసం? ఆయన చెబుతుంటే నేను ఉండిపోయాను మా, ఆయన మాట్లాడుతుంటే. ఇప్పుడు అన్నాడు, అన్న అయ్యగారు మరి గ్లాసులు మారుద్దామా? అప్పుడంటే కొంతమంది కాబట్టి చిన్న గ్లాసులు తీసుకున్నాం, పెరిగారు కదా కొంచెం పెద్ద గ్లాసులు తీసుకుందాం అన్నాడంట. ఒరే నాయన నువ్వేదేం చేస్తావురా బాబు అన్నాడంట. ఎంత త్యాగమ్మా. స్టీల్ గ్లాసులు కొన్న మొహం ఏమంది? స్టీల్ గ్లాసులు భూమి పుట్టినప్పుడు ఎప్పుడో ఏమిమా మోసమ్మ గారు పోయేసేసి నాకు గుర్తు ప్లేట్లు కొనుక్కొచ్చారని. భూమి పుట్టినప్పుడు అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు. ఈ మధ్యకాలంలో కనీసం ఒకళ్ళు తాగినాక ఇంకొకరు తాగాలి ఆ గ్లాసులోని. అది మీ కృప. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్టాండ్ అప్.